హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మార్కెట్లోకి అయితే వచ్చాము. ఒక పక్క అయితే కూరగాయల షాపులు అయితే చూసారు కదా, ఇదైతే చేపల మార్కెట్ అండి. ఇక్కడ వచ్చేసి చేపలు, అలాగే చికెను, మటను, అలాగే ఫ్రాన్స్ అవి అయితే అమ్ముతారు. ఇవన్నీ ఆ షాపులు. ఇక్కడైతే మేమైతే చేపల అమ్మే చోటకైతే వెళ్ళాము. అక్కడైతే రొయ్యలు అయితే బాగున్నాయి. రొయ్యలు అయితే తీసుకుందామని అడిగితే కిలో వచ్చేసి 250 అయితే చెప్పారు. మేమైతే 220కి అయితే అడిగాము. వాళ్ళు ఇంకో 10 రూపీస్ అయితే పెంచమన్నారు. ఆఖరికి అయితే 220కి అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అవి అయితే శుభ్రంగా వలిచేసి అయితే వాళ్ళే ఇచ్చారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే తీసుకోమన్నారు పిల్లలు. ఎప్పుడు చికెనే ఎక్కువగా తింటున్నాం కదా అని ఇప్పుడైతే ఫ్రాన్స్ అయితే తీసుకున్నాము. ఇలా ఫ్రాన్స్ తీసుకున్న తర్వాత దానిలో అయితే పచ్చిశనగపప్పు అయితే వేయాలనుకుంటున్నాను. దాన్ని కూడా తీసుకోవాలి మధ్యలో. ఇప్పుడైతే ఇవి తీసుకున్న తర్వాత అయితే మేమైతే ఇంటికి కూడా వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి అయితే ఫిష్ అండి. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడైతే రొయ్యలను అయితే కొంచెం అయితే మనమైతే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవైతే 1 కిలో అయితే చూడండి వలిచిన తర్వాత ఎన్ని అయితే వచ్చినాయో. ఇవైతే 1 కిలో రొయ్యలు, 3 టమోటాస్ తీసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇలా రొయ్యను అయితే ఇలా కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో నల్లనైతే ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే మీకైతే నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమోటాస్, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ అయితే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ఒక అరగంట ముందు అయితే పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకున్నాను. 4 గుడ్లను కూడా ఉడకబెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ అయితే చేసుకుని అయితే ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే దీనిలో కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. దీనిలోకి అయితే ఆయిల్ వచ్చేసి ఎక్కువే పడుతుంది. ఇప్పుడైతే పసుపు వేసుకున్న తర్వాత ఫస్ట్గా అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా, ఇవైతే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇదే ఆయిల్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కర్రీలోకి. ఫ్రై చేసుకుని అయితే ఎగ్స్ అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రొయ్యలు కూడా అదే ఆయిల్ అయితే వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్య అయితే గట్టిపడుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ మనకైతే ఆయిల్ అయితే వచ్చేంత వరకు అయితే ఈ రొయ్యలను అయితే వేయించుకోవాలి. ఎగ్స్ని పక్కకు తీసుకున్నాను కదా, రొయ్యలు కూడా వేగిపోయి ఇలా అయితే పక్కకైతే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చిని అయితే వేసి అయితే బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి కొంచెం సాల్టు, అలాగే పసుపు అయితే వేసాను కదా, పసుపు అయితే వేయవసరం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అయితే బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఉల్లిపాయ కనిపించకుండా మగ్గించుకుంటే కూర అయితే గ్రేవీ అయితే వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీనిలోకి అయితే తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ కారము మనం తినే మంటను బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగ ఆయిల్ చూడండి పైకి అయితే వస్తుంది కదా, సెపరేట్ అవుతున్నప్పుడైతే మనం కొంచెం దీనిలో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, అలాగే ఫ్రాన్స్ కూడా దీనిలో అయితే వేసుకోవాలి. ఇలా అయితే ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకున్నాను కదా, దానిలో వాటర్ని అయితే వంపేసి ఆ పచ్చిశనగపప్పును కూడా వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రాన్స్ అయితే వేసేస్తున్నాను. ఇవి కూడా వేసిన తర్వాత ఎగ్స్ వేసి అయితే మొత్తం ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి. ఇవైతే ఇలాగా బాగా ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకుని అయితే ఇది కూర అయితే బాగా దగ్గర ఉడికించుకుంటే కనుక చాలా టేస్ట్ అయితే ఉంటుంది. దీనిలో అయితే మసాలా కూడా వేసుకోవాలి.
ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుని అయితే ఉడికించుకుంటున్నాను. ఈ మసాలా వచ్చేసి ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. ఒకరోజైతే మీకు మసాలా వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం మసాలా అయితే వేసి అయితే బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ ఎలా అంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే దాకా అయితే ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఇలాగ ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీరను వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని అయితే ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్.